ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాజధాని నగరంలో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 17 విమాన సర్వీసులను రద్దు చేశారు. దాదాపు 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఇటు వాయు కాలుష్యానికి పొగమంచు తోడవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పొగమంచు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. విమాన ప్రయాణికులు సంయమనం పాటించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాజధాని నగరంలో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 17 విమాన సర్వీసులను రద్దు చేశారు. దాదాపు 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి అదేవిధంగా పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఇటు వాయు కాలుష్యానికి పొగమంచు తోడవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పొగమంచు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. విమాన ప్రయాణికులు సంయమనం పాటించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి వాయు కాలుష్యం ఇంకా అదేవిధంగా పొగమంచు వల్ల విమాన రాకపోకలకి అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. పలు విమానాలని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. సో దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అవుతున్నాయి. కొన్ని విమానాలు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే డీసీజీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. దిద్దుబాటు చర్యలు కూడా చేపడుతోంది. గత 4-5 రోజుల నుంచి ఇదే తంతు. విమానాలు లేటుగా అవ్వడం, ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లు వెయిట్ చేయడం, కొందరు ప్రయాణికులైతే సిబ్బందిపై దాడి కూడా చేసిన ఘటనలు కనిపిస్తున్నాయి. సో దీనికి ప్రధాన కారణము ఢిల్లీలో గత వారం రోజులుగా పొల్యూషన్ తో కూడిన పొగమంచు రెండు కలిపి ఏదైతే విజిబిలిటీ తక్కువ కనిపించడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర విమానయాన శాఖ అయితే దీనిపైన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సో అందులో భాగంగానే కొంతమంది ప్రయాణికులకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఎవరైనా ఎమర్జెన్సీ ప్రయాణాలు ఉంటేనే వెళ్ళాలి తప్ప లేని పక్షంలో మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ సూచనలు జారీ చేసింది. సో ఈ రోజు చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి చూసుకుంటే ఉదయం పూట సాయంత్రం పూటనే ఫ్లైట్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటది. సో ఉదయం పూట వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వేరే దూరాలకు, వేరే ప్రాంతాలకు. అలాంటి ఫ్లైట్స్ చాలా లేట్ అవుతున్నాయి. సో కొంతమంది పని మీద బయటికి వెళ్లే వారికి ఇబ్బందులు అవుతున్నాయంటూ ప్రయాణికులు వాపోతున్నారు. సో ఉదయం ఈ రోజు చూసుకుంటే దాదాపు 30-40 విమానాల్లో క్యాన్సిల్ అయినట్టు తెలుస్తా ఉంది. పలు విమానాలు దారి మళ్లించారు. కొన్ని విమానాలు పక్కనున్న జైపూర్ లేకపోతే లక్నోలో ల్యాండింగ్ చేస్తున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఢిల్లీలో పొల్యూషన్ తో కూడిన పొగమంచు. సో లో విజిబిలిటీ కనిపిస్తా ఉంది. సో దీనిపైన అయితే ఢిల్లీలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు ట్రైన్స్ కూడా లేట్ అవుతున్నాయి. ట్రైన్స్ గంటల తరబడి లేటు నడుస్తా ఉన్నాయి. 24 గంటల్లో గమ్యానికి చేరుకోవాల్సిన ట్రైన్లు 35 గంటలు 40 గంటలు పడుతా ఉంది. సో దానివల్ల ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీని పట్ల భారత రైల్వే శాఖ కూడా స్పందించింది. సో లో విజిబిలిటీ కారణంగా ఇదంతా ఏర్పడుతుంది. త్వరలోనే అంత వాతావరణం క్లియర్ అయిన తర్వాత యథావిధిగా ట్రైన్లు మళ్ళీ సమయానికి వెళ్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన అయితే ప్రయాణికులు మిశ్రమ స్పందన వస్తా ఉంది. చాలా మంది ఈ ఫ్లైట్స్ డిలే అవడం వల్ల తమ ప్రయాణాలు క్యాన్సిల్ కావాల్సింది. ఎమర్జెన్సీ మీటింగ్లకు లేకపోతే ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కానీ ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ప్రయాణికులు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇంకా 3-4 రోజుల పాటు ఈ విధంగానే వాతావరణం ఉంటది. సో ఈ 22-23 తర్వాత నెక్స్ట్ వీక్ లో కొంచెం
వాతావరణంలో మార్పులు వస్తాయి. తర్వాత చలి తగ్గుతుంది. చలి తర్వాత ఈ పొగమంచు కూడా తగ్గుతుంది అంటూ వాతావరణ శాఖ చెప్తా ఉంది కొద్దిగా. సో అశోక్, మామూలుగా ఇలాంటి విమాన సర్వీసులు రద్దు అవ్వడం కానీ డిలే అవ్వడం కానీ జరుగుతున్నప్పుడు వెయిటింగ్ లాంజెస్ అలాంటివి ఉంటాయి కదా, బట్ కానీ మనం విజువల్స్లో చూస్తుంటే రన్వే మీద కూడా ప్రయాణికులు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే సాధారణంగా అయితే ఒక ఫ్లైట్ 2 ఫ్లైట్ డిలే అయితే వాటికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, దాని వెయిటింగ్ లాంగ్ ఉంటుంది. లేకపోతే ప్రత్యేక ప్రయాణికులకు దృష్ట్యా వాళ్ళ హోటల్స్ బస కూడా ఏర్పాటు చేస్తారు, వాళ్ళ ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇక్కడ 1-2 ఫ్లైట్లు కాదు, దాదాపు అన్ని ఫ్లైట్స్ మామూలు అంటే సాధారణ రోజుల కంటే ఈ చలికాలం పొగమంచు కారణంగా చాలా వరకు ప్రతి ఏటా ఇలాంటి రద్దు అవుతుంటాయి, ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ఇంకా దానికి మించి ఎక్కువ ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి, ఆలస్యంగా నడుస్తున్నాయి. సో కాబట్టి అంత మందికి వెయిటింగ్ లాంగ్ ఇవ్వడం అంటే అసాధ్యము. సో కొంతమంది ప్రయాణికులు రన్వే దగ్గరికి వెళ్లే సమయంలో కూడా లోపల ఫ్లైట్ లో కూర్చున్నా కూడా ఫ్లైట్స్ కదలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే లో విజిబిలిటీ ఉన్నప్పుడు ఫ్లైట్స్ టేక్-ఆఫ్ చేయడం అసంభవం. ఎందుకంటే వాళ్ళకు సిగ్నల్స్ ఉండవు, కనిపించదు, ఎదురుగా వస్తున్నాయి ఏమి కనిపించవు. కాబట్టి ఆ సందర్భంలోనే ఫ్లైట్స్ ను డిలే చేసుకుంటారు. వాతావరణం మంచిగా అయిన తర్వాతనే ఫ్లైట్స్ టేక్-ఆఫ్ కు ల్యాండింగ్ కి పర్మిషన్ ఇస్తుంటారు. కాబట్టి ఇది 1-2 ప్రయాణికులు 1-2 ఫ్లైట్ అయితే వేరే విషయాల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని 30-40 విమానాలు రద్దు అవ్వడం అంటే, ఆలస్యంగా నడవడం అంటే ఇంతమంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించడం కూడా ఈ విమానయాన శాఖ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది. దానివల్లనే కొంతమంది ప్రయాణికులు సిబ్బందిపై దాడి చేస్తున్నారు, చాలా గంటల తరబడి వెయిట్ చేపిస్తున్నారు. సో అని ఆ విధంగా దాడి చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కదా. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. तो वो 8:40 पे छूटनी थी, तो अब वो दिखा रहे हैं कि अराउंड 10:30 8:40 की थी सुबह, और अभी कह रहे हैं कि अराउंड 10:30 बजे छूटेगी. हो सकता है कि अभी तक कुछ पॉसिबिलिटी ऐसा कुछ बताया नहीं है, कुछ एश्योरेंस नहीं दिया है उन्होंने. अभी तो अंदर जाके ही वेट करेंगे और क्या, क्योंकि मेनली कह रहे हैं कि ड्यू टू वेदर, तो फॉग की वजह से कह रहे हैं. हाँ, दिक्कत तो हुआ है, जैसे अब काफी देर से ज्यादा वेट करना पड़ेगा. तो अगर पहले पता होता या फिर लाइक प्लानिंग भी अब जाके वहाँ का भी जो प्लानिंग था वह भी सारा ओवरऑल सर्विस तो वैसे तो ठीक है. लाइक उन्होंने इन्फॉर्म तो किया था, लेकिन अगर थोड़ी देर पहले और इन्फॉर्म करते तो शायद और अच्छे बेटर रहता. लाइक 1 घंटे पहले इन्फॉर्म किया था उन्होंने, तो तब तो ऑलमोस्ट सब कुछ तय हो चुका था. तो अगर थोड़ी देर पहले बताते या फिर कल रात को बताते तो शायद आज थोड़ा और अच्छे से प्लानिंग कर पाता. बट एनीवे, सब क्या कर सकते हैं. एथियाक एयरबेस की फ्लाइट है, तो वो 8:40 पे छूटनी थी, तो अब वो दिखा रहे हैं कि अराउंड 10:30 8:40 की थी सुबह, और अभी कह रहे हैं कि अराउंड 10:30 बजे छूटेगी. हो सकता है कि अभी तक कुछ पॉसिबिलिटी ऐसा कुछ बताया नहीं है, कुछ एश्योरेंस नहीं दिया है उन्होंने. अभी तो अंदर जाके ही